మనం ఈరోజు ఆగమన కాల 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఆగమన కాల 3వ ఆదివారం వెలిగించే క్రొవ్వొత్తి చూసినట్లయితే ఏ కలర్ ఉంది? పింక్ కలర్ ఉంది. నా వస్త్రం సో 2. సో ఈరోజు తల్లి శ్రీ సభ ఈ యొక్క 3వ ఆదివారాన్ని మరి సంతోషదాయకమైన ఆదివారంగా కొనియాడాలని చెప్పేసి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మనం చూస్తాం ప్రవేశ వచనంలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు అని చెప్పేసి మరి గొప్ప వాక్యం పునీత పౌలు గారు రాసిన యొక్క ఫిలిప్పీలకు రాసిన లేఖ నుంచి ఆ వాక్యం మనం చదువుకుంటూ ఉన్నాం. సో దీన్ని బట్టి ఎందుకు మనం సంతోషపడాలి, ఎందుకు ఆనందపడాలి? ఎందుకంటే మన ప్రభు త్వరలో రానున్నాడు మన మధ్యకు. ముఖ్యంగా ఈ 3వ ఆదివారం వెలిగించే యొక్క పింక్ కలర్ గులాబీ రంగు క్రొవ్వొత్తిని షెపర్డ్స్ క్యాండిల్ అంటారు. షెపర్డ్స్ అంటే గొర్రెల కాపర్ల యొక్క క్రొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే దూత ద్వారా సందేశం విన్నారో సంతోషంతో ఆనందంతో వారు ఎదుక్కుంటూ వెళ్ళారు. నేడు మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పగానే ఈ గొర్రెల కాపరులు రాత్రి కూడా పట్టించుకోకుండా అర్ధరాత్రి వాళ్ళు బయలుదేరి ఆ ప్రభుని దర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తమ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫైనల్లీ ఇదిగో రక్షకుని చూడగలుగుతున్నాం. దేవుడు చూడు ఎవరికి అవకాశం ఇచ్చాడు మొట్టమొదట? ఇదిగో గొర్రెల కాపరులకు. ఎందుకంటే వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, దేని గురించి పెద్దగా ఆలోచించరు, వారి పని వారిదే. తర్వాత గొర్రెల కోసం ప్రాణం సైతం ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనం లెక్క చూసుకున్నట్లయితే గొర్రెల కాపరులకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వారు సమాజ సేవ కోసం కాకుండా మరి నమ్మిన వారి కోసం వారు పనిచేయటం లేదా ప్రాణాలు ఇవ్వటం. సో ఈరోజు మనందరం కూడా ఈ క్రొవ్వొత్తిని వెలిగించే ముందు మనం కూడా వారి యొక్క సంతోషంలో మనం పాలు పంచుకొని మనం సంతోషపడాలి, ఆనందపడాలి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా గొర్రెల కాపరులు ఆ యొక్క శుభవార్త విన్న తర్వాత సంతోషంగా ఆనందంగా వెళ్ళి ఆ ప్రభుని దర్శించారో మనము కూడా ఇంకా రాబోయే యొక్క వారం రోజుల్లో ఇంకా ప్రత్యేకంగా మనల్ని మనం ఆయత్తపరుచుకొని సంతోషంగా ఆనందంగా ఆ ప్రభుకి వ్యతిరేకాలి. ఇలాంటి మనస్తత్వంతో మనము ఈ యొక్క జరిగే కార్యక్రమంలో పాల్పంచుకుందాం. ఈ క్రొవ్వొత్తిని వెలిగించే ముందు మనమందరం కూడా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నిజంగా రాబోయే యేసుక్రీస్తు ప్రభు కోసం, రక్షకుని కోసం, మెస్సయ్య కోసం మనం ఎదురు చూస్తున్నామా? ఎదురు చూస్తే ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం? అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోమన్నప్పుడు కళ్ళు మూసుకోవాలి. పిల్లలు మన జీవితాలను పరిశీలించుకుని మరోసారి మనం మనస్ఫూర్తిగా మన హృదయాలను ప్రభుకు అర్పించుకుందాం. ఈ వారం రోజులు మనం సరైన విధంగా ఆయత్తపడి ఈ యొక్క ఆనందంలో సంతోషం పాలు పంచుకునే విధంగా మనం దీవించమని చెప్పేసి ఈ క్రొవ్వొత్తిని వెలిగించే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాల 3వ ఆదివారాన్ని కొనియాడుతూ సంతోషదాయకమైన ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో చెప్పినట్లుగా ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ఎందుకంటే ప్రభు త్వరలో రానున్నాడు. ఎవరికైనా సంతోషం, మనం ఊహించిన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడంటే చాలా సంతోషపడతాం, ఆయత్తపడుతూ ఉంటాం. అలాంటిది
మన రక్షకుడే మన మధ్యకు వస్తున్నప్పుడు మనం ఇంకా ఎంతగా ఆయత్తపడాలో ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రార్థన చేసుకుందాం. ఈ వారం అంతా కూడా దీనికోసమే, ఈ సంతోషం కోసం, ఈ ఆనందం కోసమే ఆగమన కాలం మొదటి నుంచి కూడా మనం ఆయత్తపడుతూ ఉన్నాం. మరీ ప్రత్యేకంగా ఈ వారంలో ఇక నుంచి ఇంకా ప్రత్యేకంగా మనం ఆయత్తపడుతూ ఆ ప్రభు కోసం సంతోషంగా, ఆనందంగా ఎదురేగాలని తల్లి శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు మనల్ని మనం ఆయత్తపరుచుకున్నాం? మనలో ఉన్న ఈ లోటుపాట్లు అన్ని కూడా తీసివేసి తప్పులను సరిదిద్దుకుని మరి ప్రేమ గల హృదయాన్ని, భక్తి గల హృదయాన్ని ప్రభుకు సమర్పించడానికి ఎంతవరకు మనం ఆయత్తపడి ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలు యోగ్యంగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితంలో చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకు నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు సూచించున్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహంతో చేసుకుని మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు నిన్ను గాంచి ఆనందించుచు ప్రేమతో నీకు నూతన జీవమును వసుగును. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము శుభవచనములు 14 నుంచి 18 వరకు. మొదటి పఠనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము శుభవచనములు 14 నుంచి 18 వరకు. సియోను కుమారి ఆనందనాదము చెయ్యము, ఇజ్రాయేలు హర్షధ్వానము చెయ్యము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమునున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందకి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమునున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించుచును, ప్రేమతో నీకు నూతన జీవమును వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినమున వలె ఆనందించును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమ. దేవుడు నా రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును వీడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేకొందురు. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమ. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువునకు వందనములు అర్పింపుడు,
ఆయన సహాయము అర్థింపుడు. ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు. ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియజేయుడు. అందరూ మీరు మీరు ఆనందనాదము చేసి ఆనందనాదము చేసి పాటలు పాడుడు. పాటలు పాడుడు. మీ మధ్య నెలకొనియున్న మీ మధ్య నెలకొని ఉన్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. మహాగణుడు. ప్రభువును కీర్తింపుడు. ఆయన మహాకార్యములు చేసెను. లోకమెల్లా ఆయన చేతల నెరుగును గాక. సియోను వారసులారా, మీరు ఆనందనాదం చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమ. రెండవ పట్టణము. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభు దగ్గరలోని ఉన్నాడు. దేనిని గూర్చి విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్పింపుడు. కానీ ఆ విధముగా అర్జించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని యొక్క శాంతి మీ హృదయములను మనసులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువాకు. చరితమో పాడిన నిరతం చరణం చరితం పాడిన నిరతం ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక.
పునీత లోక రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మూడవ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆ దినములలో జనులు మేము ఏమి చేయవలెను అని యోహాన్ అడుగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిజం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యం ఏమి అని అడగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలాత్కారము కానీ అన్యారోపణ వలన కానీ ఎవరిని కొల్లగొట్టవద్దు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు అన్నీ కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి, మన రక్షకుడు త్వరలో రానున్నాడు కాబట్టి సంతోషంతో ఆనందంతో ఆయనకు ఎదురేగాలని చెప్పేసి మనకు పిలుపునిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా ఆ సంతోషం ఆనందం మనం పొందగలం? ఎలా సంతోషంగా ఉండగలం? తప్పులు చేసినప్పుడు సంతోషంగా ఉండగలమా? మోసాలు చేసినప్పుడు సంతోషంగా ఉండగలమా? అన్యాయం చేసినప్పుడు సంతోషంగా ఉండగలమా? ఉండలేం. సంతోషంగా ఉండాలంటే నీతి నియమాలతో జీవించాలి. ఒక వ్యక్తి ఆత్మానందం పొందాలంటే, కంటెంట్మెంట్, తృప్తికరంగా జీవించాలంటే తనకున్న దాంతో తృప్తి పడుతూ మరి న్యాయబద్ధంగా జీవించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ జీవించినప్పుడు ఆ ఆత్మానందం, ఆ సంతోషం వెళ్ళి విరుస్తుంది. ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు మనకు ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జెఫన్యా ప్రవక్త. ఈరోజు మన మొదటి పాఠం జెఫన్యా గ్రంథం చదువుకున్నాం. జెఫన్యా ప్రవక్త ఇర్మియాకు సమకాలికుడు. సమకాలికుడు అంటే వారిద్దరూ దాదాపు ఒకే సమయంలో ఈ ప్రవక్త విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. యోషియా రాజు యోధాను పరిపాలిస్తున్న తొలి దశాబ్దంలో జెఫన్యా యెరూషలేము యోదయలో ప్రజలకు దైవ సందేశాలు వినిపించాడు. ముఖ్యంగా జెఫన్యా ప్రభు అయిన దేవునికి విశ్వాసపాత్రుడిగా భక్తిగల జీవంతో గడుపుతున్నప్పటికీ అతడు చుట్టూ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. జెఫన్యా నీతిమంతుడు, భక్తిపరుడు, దేవుని ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నవాడు. అయితే తన చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం, ఇజ్రాయేల్ ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మనకు కూడా అంతే. మన కుటుంబంలో మనం నిష్ఠగా జీవిస్తున్నప్పుడు, లేదా మన సంఘంలో మనం నిష్ఠగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన చుట్టూ ఉన్నవారు, అది కుటుంబ సభ్యులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నిజంగా మనం ఆ యొక్క సంతోషాన్ని అనుభవించలేం. ఎందుకంటే ఒక పక్క బాధ, మీరు జీవిస్తున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారు అదేంటి ఇట్లా జీవిస్తున్నారు, ఎందుకు ఇలా జీవిస్తున్నారనే ఆలోచన మనకు కలుగుతుంది. దాన్ని ఒకసారి మనకు బాధను కూడా వచ్చేటట్టు చేస్తూ ఉంది. సో జెఫన్యా పరిస్థితి కూడా అదే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దేవునికి అవిధేయించి జీవించడంతో పాటు మిల్కోమ్ వంటి అన్ని దేవుళ్లను ఆరాధించేవారు. అన్ని దేవతలను ఆరాధిస్తూ తమను రక్షించిన యావే దేవుని మరిచిపోయి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు మరిచిపోయి, ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని మరిచిపోయి జీవిస్తున్నప్పుడు కొంచెం బాధపడ్డాడు. ముఖ్యంగా ఎలా అంటే, దేవునితో వారు చేసుకున్న సేనాయి పర్వతాన్ని వారు అతిక్రమించారు, ఏమరిచారు.
సత్సంబంధాలను కాలరాసి భ్రష్ట జీవనం గడపడానికి తెగబడ్డారు. అక్షరాల ఆయన మాటలు చెప్పాలంటే సిగ్గుమాలిన ప్రజలయ్యారు. ప్రవక్త మాటలో చెప్పాలంటే సిగ్గుమాలిన ప్రజలయ్యారు. యెరూషలేము పరపీడనకు మహాపాతకాలకు నెలవైన భ్రష్ట నగరంగా జీవిస్తున్నాడు. కానీ తన చుట్టుపక్కల ఉన్న వారు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు మాత్రం ఇష్టానుసారం సిగ్గు. ఇంకా ఆ నగరం అంతా కూడా భ్రష్ట నగరంగా మారిపోయిందని చెప్పేసి తన యొక్క బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే, ఇలాంటి పరిస్థితుల్లోని ధర్మావేశంతో ఆయన ప్రవర్తిస్తూ విగ్రహారాధనలకు దైవధికారం లోబడిన ప్రజలందరిని కూడా హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా హెచ్చరిస్తున్నాడు? తీర్పు దినము నాడు ప్రభు అయిన దేవుడు వారిని నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తారని ప్రకటిస్తున్నాడు. ఇదిగో మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, దేవుని చిత్త ప్రకారం జీవించవలసిన ప్రజలు, మీరు ఈ విధంగా సిగ్గుమాలిన ప్రజలయ్యి అలాంటి దుష్టులను శిక్షించాలని చెప్పేసి ఆయన ధర్మావేశంతో కొంచెం కఠిన దేవుడు సురక్షితంగా కాచి కాపాడతాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారికి శిక్ష ఉంటుందని తెలియజేస్తూనే, ఎవరైతే శేష ప్రజలు, ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని మీద విశ్వాసంతో జీవిస్తున్నారో అలాంటి వారిని దేవుడు దీవిస్తాడని చెప్పేసి ఈ శేష ప్రజలని ప్రభువు నీతిమంతులుగా ప్రకటిస్తాడని కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండు తెగలుంటాయి. దుష్టులు, మంచివారు. నీతిమంతులు, అన్యాయంగా జీవించేవారు. పుణ్యాత్మలు, పాపంతో జీవించేవారు. మనందరం కూడా ఇప్పుడు ఏ కోవకు చెందుతామని ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందరం, నేను ఏ కోవకు చెందుతాను? ఇప్పుడు ఈ క్షణంలో నేను ఏ కోవకు చెందుతాను? ఎలాంటి నా జీవితం ఎలా కొనసాగుతుందని ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించుకోమని చెప్పేసి మరి ప్రవక్త ఈనాటి మొదటి పాఠం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంక తర్వాత పునరుద్ధరింపబడిన యెరూషలేమును ప్రభు సియోను కుమారని ఆప్యాయంగా సంబోధిస్తాడంట. ఎవరైతే మారు మనసు పొంది తమ పాపాల కోసం పశ్చాత్తాపడి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని చెంతకు వస్తారో అలాంటి వారిని మరి సియోను కుమార్ అని చెప్పేసి ఆప్యాయంగా దేవుడు సంబోధిస్తాడని కూడా తెలియజేస్తున్నాడు. పవిత్ర జీవనం గడుపుతున్న తన శేష ప్రజలను చూసి ఆనందనాదం చేయమని ఆహ్వానిస్తున్నాడు. నిండు హృదయంతో సంతోషమని పిలుపునిస్తున్నాడు. ఎవరైతే దేవేష్టానుసారం జీవిస్తారో, దేవునికి లోబడి జీవిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవిస్తారో అలాంటి వారిని చూసి ఇదిగో ఆనందనాదం చేయండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, తన ప్రజలుగా మరొకసారి చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన పిలుపునిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు మన జీవితంలో నిజం చేసుకోగలమా? మీరు ఆనందించండి, సంతోషించండి అని మనకు ఆ దేవుని యొక్క వాక్యాలు లేక దేవుని యొక్క పిలుపు మనం పొందగలుగుతున్నామా? ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా జీవించాలంటే చెప్పాను కదా, నీతి కార్యాలు చేయాలి, భక్తి క్రియలు చేయాలి, భక్తిగా జీవించాలి. అప్పుడు మనం ఈ సంతోషం, ఆనందం మనలో వెల్లివిరుస్తుందని కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఎవరైతే ముఖ్యంగా ఇజ్రాయేల్ ప్రభువైన దేవుడు వారి నడుము నుండే ఉండి ఇంట బయట గల వారి శత్రువులందరినీ పారదొరలుతారు కనుక పవిత్ర జీవితం గడుపుతున్న శేష ప్రజలు నిర్భయంగా ఉండాలని, నిరాశ నిస్పృహలతో తమ చేతుల కింద వేలాడదీయరాదని చెప్పని ధైర్యం చెబుతున్నాడు. ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారో, దేవునికి ప్రీతికరమైన జీవిస్తారో అలాంటి వారు ధైర్యంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రభు తెలియజేస్తున్నారు. మనము ధైర్యంగా ఉండగలమా? మనము
తల ఎత్తి చూడగలమా? ఆ ప్రభు వచ్చినప్పుడు తల ఎత్తి చూడగలమా? ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ మొదటి పాఠం మనకి తెలియజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన జీవితం ఎలా కొనసాగుతుంది? దేవుడు మెచ్చుకునే జీవితమా, లేకపోతే దేవుడు ఖండించే జీవితమా? అందరం ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మెచ్చుకునే జీవితం జీవిస్తున్నామా, లేకపోతే దేవుడు ఖండించే జీవితాన్ని జీవిస్తున్నామా? ప్రతి ఒక్కరం ఆత్మ పరిశీలన చేసుకుని ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించి అలాంటి శక్తిని భక్తిని మనకేమని మరి ప్రార్థన చేసుకోమని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తున్నాడు. తర్వాత క్రైస్తవ విశ్వాసులమైన మనమందరము రానున్న కాలంలో జరగబోయే శుభ పరిమాణాలను మనం చేసుకుంటూ దేవుని స్తుతించాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభువు రాబోతున్నాడు కాబట్టి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గడియల కోసం మనం ఆతృతతో ఎదురు చూస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ప్రభుకి ఎదురేగి ఆ ప్రభుని ఆహ్వానించాలని చెప్పేసి మన హృదయంలోనికి, మన గృహంలోనికి, మన సంఘంలోనికి ఆహ్వానించాలని చెప్పేసి తల్లి శ్రీ సభ ఈ పట్టణం ద్వారా మనకు తెలియజేస్తుంది. ఇక రెండో పాఠం ఈరోజు మనం చదువుకున్నది పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ నుంచి మనం చదువుకున్నాం. ఈనాటి రెండో పట్టణం కూడా మనకు ఆనంద సంతోషాన్ని అందజేస్తుంది. ప్రభు అయిన క్రీస్తు సమీపంలో ఉన్నారు కనుక క్రైస్తవ విశ్వాసులంతా ఆనందంగా శాంతిచిత్తులై ఉండాలని ఈ పట్టణం మనకు తెలియజేస్తుంది. ఆనందించండి, సంతోషించండి, సంతోషంగా ఆ ప్రభుకు ఎదురేగండి అని చెప్పేసి పునీత పౌలు గారు మనకి పిలుపునిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా మనం మరి ఏ విధంగా మనం ఆనందంగా సంతోషంగా ఉండగలం కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. మనం భక్తితో జీవించడం పాటు నీతి క్రియలు చేయాలని, ప్రేమను పంచాలని, తర్వాత ప్రేమతో అందరిని కూడా ఆదరించాలని, అందరిని అక్కను చేర్చుకోవాలని చెప్పేసి, స్పందించాలని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఈ వారంలోనే ఒక గ్రామానికి వెళ్ళాం. మీకు తెలుసు, ఇంటింట బాలేసి అనే నినాదంతో ప్రతి గృహానికి కూడా బాలేసి అందిస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఒకసారి చూస్తుంటే వాళ్ళు అంటే మంచం మీద లెగలేని పరిస్థితిలో ఉండి కూడా ఎంతగా ఆహ్వానిస్తున్నారంటే ఆ ప్రభుని మాకు ఇవ్వండి అంటే పట్టుకోలేని పరిస్థితిలో కూడా వస్తున్నారు. సో ఒక ఆయన అంతకుముందు బాగానే గుడికి వచ్చేవాడంట. ఇది క్రొత్త తుమ్మలపాలెంలో జరిగినట్లుంది. సో ఏ విధంగా అంటే ఆ మంచం మీద పడుకుని ఉన్నాడు, ఇక లెగలేని పరిస్థితి, ఇక లెగిసి తర్వాత తన పనులు కూడా తాను చేసుకోలేడు. సో నేను అలాంటి వారిని కూడా నేను అక్కడ చక్కగా బాలేసిన వారి మీద పెట్టేసి ప్రార్థన చేయడం జరుగుతుంది. సో నిన్న నేను నా స్టేటస్లో తర్వాత నా స్టేటస్లో ఆ ఫోటో పెట్టడం జరిగింది. ఎమ్మంటే నాకు ఒక సిస్టర్ దాన్ని చూసి ఆమె నాకు ఫోన్ చేసింది. నాకు తెలిసిన సిస్టరే ఫోన్ చేసింది. ఫాదర్, దీన్ని చూస్తుంటే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. ఆ అబ్బాయికి నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఆ అబ్బాయికి నేను ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. నేను దాచుకున్న పాకెట్ మనీలో నుంచి ఆ అబ్బాయికి ఏదన్నా నేను సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి వెంటనే ఒక 1000 రూపాయలు పంపింది సిస్టర్ గారు. ఇది స్పందించే హృదయం. చాలామంది చూశారు, చాలామంది స్పందించారు. ఆ ఫోటో చూసి చాలామంది స్పందించారు. ఇది కదా బ్రోకెన్ హార్ట్. ఒకడైతే ఇట్స్ బ్రోకెన్ హార్ట్, టేకింగ్ జీసస్ ఇన్ టు ద బ్రోకెన్ హార్ట్స్. విరిగి నలిగిన హృదయాలకు ప్రభువుని అందించడం అంటే ఇదే కదా అని చెప్పేసి చాలామంది స్పందించారు. పెద్ద పెద్ద వాళ్ళు, ఇంజనీర్లు, ఐటీలో ఉన్న వాళ్ళు చాలా మంది స్పందించారు. ఇది కదా స్పందించడం అంటే. స్పందించడం అంటే ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు, మనం ఆదుకునే స్థితిలో ఉన్నప్పుడు, ఈరోజు అదే కదా సువార్తలు ఉన్నది. మీకు 10 అంగీలు ఉంటే ఒక అంగీమని చెప్పాల యోహాన్ గారు. ఏం చెప్పాడు ఆయన? 2 అంగీలు ఉంటే ఒక అంగీని తీసి ఇంకొకరికి ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి అని చెప్పాడు. మనం చారిటీ చేయాలంటే, లేకపోతే ఇంకా అది చేయాలంటే, ఇది చేయాలంటే పెద్దగా ఆలోచిస్తున్నారే. మనం కూడా పేదవాళ్ళం మీద ఎక్కడ డబ్బులు ఉన్నాయని చెప్పి. మదర్ తెరీసా జీవితాన్ని పరిశీలిస్తే చాలా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. పేదవారి పట్ల స్పందించడం, పేదవారి గురించి ఆలోచించడం. అలాంటప్పుడు మరి మనం స్పందించలేమా? దేవుడు మనం దీవించాడు కదా, ఆర్థిక పరంగా ఎంతో కొంత మనం వెసులుబాటు మనకు కలిగించాడు కదా దేవుడు. దీన్ని మనం చేయలేమా? ఆ విధంగా మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు స్పందన కలిగి, లేకపోతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించమని చెప్పేసి పునీత పౌలు గారు ఈ రెండో పాఠం ద్వారా మనకి తెలియజేస్తూ నిజమైన సంతోషం, ఆనందం ఎలా వస్తుందో కూడా ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? ఈ ఆగమన కాలంలో మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా.
ఈరోజు మనం సువార్త పాఠం గమనించినట్లయితే మనం ఈ 3వ సంవత్సరంలో ముఖ్యంగా లూకా సువార్తని చదువుకుంటూ ఉన్నాం. ఈ లూకా సువార్తలో ముఖ్యంగా మొదటి భాగం కేవలం లూకా సువార్తలో మాత్రమే కనపడుతుంది. ఈనాడు మనం చదువుకున్న సువార్తలో మొదటి భాగం కేవలం ఈ లూకా సువార్తలో మాత్రమే కనపడుతుంది. ఏంటది? ఇందులో బాప్తిస్మ యోహాను జనసమూహానికి చేసిన ప్రబోధాలు. ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను గారు ప్రజలకు బోధించడం మొదలుపెట్టారో 2 గ్రూపులు వచ్చాయి. సో మొదటి గ్రూప్ నుంచి మనం మాట్లాడదాం. సుంకరులు, లేకపోతే ఈ లోకంలో పాపాత్ముల పేరు పడిసిన వారు, లేకపోతే అట్లా ముద్ర వేయబడిన వాళ్ళు, ఇలాంటి వారందరూ వచ్చారు. వారిలో రక్షక భటులు ఉన్నారు. అంటే మనకు అందరు కూడా వచ్చారు. ఎప్పుడైతే ఆయన ప్రబోధాలు విన్నారో వారందరూ ఏమన్నారు? వచ్చేసి పశ్చాత్తాప హృదయంతో మేము ఏం చేయాలి? సామాన్యమైన ప్రజలు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్పారు? ఒక అంగీని ఇవ్వమన్నాడు. అదే సుంకర్లు వచ్చి అడిగినప్పుడు మేమేం చేయాలని అడిగినప్పుడు మీరు నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ వసూలు చేయొద్దు అన్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు చేసేది అది. మనం చూస్తాం సుంకర్ల గురించి. ఎందుకు సుంకర్లని సమాజం దూరంగా పెట్టిందంటే వాళ్ళు రోమన్ సామ్రాజ్యంతో ఏకీభవించి వారికి పన్ను వసూలు చేయటం, వారికి కట్టాల్సింది కట్టడం, తర్వాత ఇంకా ఎక్కువ శాతం వసూలు చేసి సొంతం డబ్బులు చేసుకోవడం. అందుకని సుంకర్లను ఎవరు కూడా వాళ్ళని అసలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, అంగీకరించేవాళ్ళు కాదు. సో వారికి ఏం చెప్పాడు? నిర్ణయించబడిన పన్ను కంటే ఎక్కువ మీరు వసూలు చేయొద్దన్నాడు. రక్షక భటులు సో ఆ రోజులకి ఈ రోజులకంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ రోజులకి యేసుప్రభు జీవించిన కాలంకి మనకు ఇప్పుడున్న జరుగుతున్న దానికి పెద్ద తేడా ఏం కనపడటం లేదు. బహుశా ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయేమో. ప్రతిది కూడా న్యాయబద్ధంగా జరగవలసిన పనుల కోసం కూడా మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే అటు పోలీసుల పని ఏంటి, రక్షక భటులు ఏంటి? వారు రక్షించాలి. అక్కడ ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యాన్ని లేకపోతే దాన్ని రక్షించే పని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. దేవాలయాన్ని, యెరూషలేము దేవాలయాన్ని కాపాడే బాధ్యతను ఈ రక్షక భటులు నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఇదిగో సమాజం కోసం, సమాజం తోడ్పడటానికి, లేకపోతే ముఖ్యంగా పేదవారికి అండగా ఉండటానికి. కానీ ఏం జరుగుతుంది? న్యాయం కొనే పని జరుగుతుంది. పేదలకు న్యాయం ఎక్కడ దొరకదు. డబ్బుంటే చాలు, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే పెద్ద హీరోవే. ఎందుకంటే డబ్బుతో న్యాయాన్ని కొనేస్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా మరి యోహాన్ గారి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా బహుశా కొన్ని ఇక్కడ ప్రస్తావించాడు కొంతమంది గురించే. కానీ నాకు తెలిసి ఇంకా చాలా మంది మేమేం చేయాలి అని చెప్పి అడుగుతూ వచ్చేవాళ్ళు. ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా స్పందించి దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేనేం చేయాలి, నా జీవితం ఎలా కొనసాగుతుంది, ఏం చేయమంటావు నన్ను అని ఎప్పుడైనా మనం ప్రభుని అడిగామా? లేకపోతే పెద్దవాళ్ళని అడిగామా? గురువులను అడిగామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ లూకా సువార్త ద్వారా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత స్పందించాలి. లేకపోతే ఏమంటారు? చెవిటోడి గంటలో శంఖ ఊదినట్టు అంటారు, ఒక మాట అంటారు. చెవిటోడి చెవిలో శంఖ ఊదినట్టు. అంటే ఎన్ని చెప్పినా సరే నువ్వు ఎన్నన్నా చెప్పు. చెవిటి వాళ్ళంటే భౌతికంగా కాదు, ఆత్మపరంగా మనం చెవిటి వాళ్ళు అయినప్పుడు ఇక దేవుని యొక్క వాక్యం మనకు వినపడదు. అంటే వింటే మారాలి కదా. దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మారాలి కదా. మనం ఎందుకు వచ్చిన కూడా అసలు వినకోకుండా ఉంటే నాకు తెలియదని చెప్పొచ్చు. వింటే మారాలి కదా, స్పందించాలి కదా. దేవుని వాక్యం విన్న తర్వాత దేవుని యొక్క వాక్యం 2 అంచుల ఖడ్గం వంటిది, నరాలకు లోపలికి వెళ్ళిపోతుంది, ఎముకల్లో కూడా వెళ్ళిపోతుందని చెప్పేసి పునీత్ పౌలు గారు చెప్తారు. దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత నిజంగా స్పందించకుండా ఉన్నట్లయితే వాళ్ళు నిజంగా అందులే తర్వాత చెవిటివారే, గుడ్డివారే. ఈనాడు తిరుసభ గొప్ప గొప్ప పునీతులను కలిగి ఉందంటే, అగస్టిన్ లాంటి వారి పునీతులు అలాంటి వారిని కలిగి ఉందంటే వారు స్పందించారు దేవుని యొక్క వాక్యం. ఫ్రాన్సిస్ వారు స్పందించారు కాబట్టి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి ఆయన
ఒక యాజకుడిగా, ఒక పరిచర్యకుడిగా ఈ మరి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రచారం చేశారు. దేవుని యొక్క వాక్యం పాపాత్ముల సైతం కూడా పుణ్యాత్ములుగా మారుస్తుంది, మార్చింది, మారుస్తుంది కూడా. అది జరగాలంటే మనం వినాలి కదా, చదవాలి కదా. మనం మారాలంటే ఆ దేవుని యొక్క వాక్యం వినాలి, చదవాలి కదా. అది జరగనప్పుడు ఇక మనం ఆ విధంగానే మన జీవితాలు కొనసాగుతాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ వీరిని మెచ్చుకున్నారు. మనం ఏ కోవకు చెందుతాం? ఇక్కడ వచ్చారు చాలా మంది, చెప్పాను కదా. సామాన్యమైన ప్రజలు వచ్చారు, సుంకరులు వచ్చారు, రక్షక భటులు వచ్చారు. మనకు ఏది వర్తిస్తుంది? మనం ఏ కోవలో ఉన్నాం? ఎలా మనం ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఏ విధంగా పశ్చాత్తాపడాలో ఇదిగో ఈ యొక్క మనం చదువుకునే యొక్క వాక్యాలన్నీ కూడా మనం తెలియజేస్తున్నాయి. ఇంకా రెండో భాగంలో మరికొంతమంది వచ్చారు, వీరికంటే ముందే వచ్చారు. ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వారిని ఉద్దేశించి ఏమన్నాడు యోహాను గారు? సర్ప సంతానమా. చాలా బలమైన మాట. సర్ప సంతానమా. దేవుని ప్రజలుగా ఉండవలసిన వాళ్ళని, మెస్సయరా కోసం ఎదురు చూస్తున్న వారిని, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడని చెప్పి గర్వంగా చెప్పుకునే వారిని ఏమని పిలిచాడు ఆయన? సర్ప సంతానమా. సర్ప సంతానమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిచయం చేసుకుందాం. ఎవరి సర్ప సంతానం? ఎవరైతే వారు తమని నీతిమంతులుగా ప్రకటించుకుంటారో వారు. లైక్ పరిసయ్యుడు అని పరిసయ్యుడు తర్వాత సుంకరి ప్రార్థనకు వచ్చారు. పరిసయ్యుడు మేము సరాసరి దీవమంతుడి దగ్గరకు వచ్చాడు. తనను తాను నీతిమంతుడిగా చెప్పుకుంటూ అసలు దేవుని పొగడుకోకుండా, దేవుని స్తుతించుకోకుండా ఏదో తన గొప్ప అని చెప్పేసి అన్ని ఇది అది చేశాను. కరెక్టే, అన్ని చేశాడు. అతను చెప్పిన తప్పులేం కాదు, లేకపోతే అబద్ధాలేం కాదు. కానీ అవి చేసినందుకు సహాయపడిన దేవుణ్ణి మాత్రం గుర్తించలేదు. అతను గర్వంతో విర్రవీగిపోయాడు. తనను తాను నీతిమంతుడు ఎంచుకొని ఇదిగో ఈ సుంకరి వంటి వాడని కాను, ఈ సుంకరి వంటి వాడని కానని చెప్పేసి ఆ సుంకరిని ఏలెత్తి చూపించాడు. దేవుడు సహించడు. మనం వేరే వారిని ఆ విధంగా ఏలెత్తి చూపినప్పుడు, చిన్న చూపు చూపినప్పుడు దేవుడు అసలు సహించడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే వినయం గల హృదయంతో దేవుని యొక్క సన్నిధికి వస్తారో వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. గర్వాత్మలను కాదు, తమ తాము నీతిమంతులు చెప్పుకుని విర్రవీగే వాళ్ళని కాదు. అలాంటి వారిని ఉద్దేశించి మరి యోహాను గారు సర్ప సంతానం అని చెప్పేసి పిలిచాడు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? ఏ కోవకు చెందుతాం? పశ్చాత్తాపడి మేమేం చేయాలని చెప్పేసి అడిగే వారితో మనం ఉన్నామా? లేకపోతే నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాల్ని, నాకే పాప సంగీతం అవసరం లేదు, పాప సంగీతం చేయకపోతే అందరూ కూడా సర్ప సంతానమే. ఎందుకంటే మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకుంటున్నాం, మనల్ని మనం నీతిమంతులుగా చెప్పుకుంటున్నాం. అంటే నాకు పాప సంగీతం అవసరం లేదు, వాళ్ళకి నాకెందుకు. ఇట్లాగే ఒకసారి నాతో అంటే ఎవరో ఒక వాదనకు దిగాడు. మంచి కథోలికుడే. అయితే అన్ని కథోలికుడు అంటే వేరే శాఖలు వెళ్తూ ఉంటాడు. బైబిల్ బాగా క్షుణ్ణంగా తెలుసు, థియాలజీ తెలుసు. మా గురువుల కంటే ఒకసారి అట్లా అనిపించేది నాకు అతను మాట్లాడే విషయం. ఒకసారి నాతో మాట్లాడుతూ అన్నాడు అనమాట, మనకెందుకంటే పాప సంగీతనం అంటే నన్ను కూడా కలిపేశాడు. మనకెందుకంటే పాప సంగీతనం, మనకు అన్నీ తెలుసు, ఏమి లేదు, కూర్చోబెట్టి మామూలుగా కాదు అనమాట. ఆ విధంగా మాట్లాడేవాళ్ళు ఎవరైనా నాకు కనపడితే మాత్రం ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. మనకెందుకండి, అరే నువ్వేం దేవుడువా, మనకెందుకంటున్నావేంటి, నన్ను కూడా కలుపుతున్నావు ఎందుకు? నేనైతే కాదు, నేను రెగ్యులర్గా పాప సంగీతం అబ్బాయి, నేను ఎక్కడికన్నా వెళ్ళైన పాప సంగీతం చేస్తాను నేను. ఎందుకంటే మాటల వలన చేతల వలన మనం బలహీనులు. సో అందువలన ఆ విధంగా చెప్పినప్పుడు అంటే కొంతమంది ఎట్లా అనుకుంటారు, మనకు పాప సంగీతం ఎందుకు మనకు పాప సంగీతం? ఏం తప్పులు చేస్తున్నాను? బయటికి బాగానే ఉండొచ్చు, నువ్వు బయటికి బాగానే కనపడవచ్చు, కానీ నీ అంతరంగాన్ని పరిశీలించుకో. నీకు పాప సంగీతం అవసరమో కాదో నీకే దేవుని యొక్క స్పందనతో నీకే తెలుస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. సో మనల్ని మనం కనుక నీతిమంతులుగా ఎంచుకుని పరిశీలనలాగా జీవిస్తే బహుశా యోహాన్ గారు మనల్ని కూడా సర్ప సంతానం అనే పిలుస్తారేమో. ఆత్మ పరిశీలన చేసుకుందాం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆత్మ పరిశీలన చేసుకుని మనం ఎప్పుడు కూడా మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం తప్పు లేదు. మన తప్పులు ఒప్పుకోవడంలో తప్పు లేదు. ఒప్పుకోకపోతేనే తప్పు. యేసు ప్రభు మన యొక్క పరిస్థితి తెలిసే కదా ఈ యొక్క దివ్య సంస్కారాన్ని స్థాపించాడు. అరే మనం ఒక గ్రామంలో 88 మంది చేశారు ఒక గ్రామంలో పాపసంకీర్తనం. అది కదా కావాల్సింది. ఎంతమంది? 88 మంది ఒక గ్రామంలో పాపసంకీర్తనం చేశారు. నాకు లెక్కే. ఏ గ్రామంలో ఎంతమంది చేశారో చెప్పమంటే చెప్పేస్తాను అనుకోండి. 88 మంది పాపసంకీర్తన చేశారంటే దివ్య సప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా పాపసంకీర్తన చేశారు. మరి మన సంగతి ఏంటి? గురువులు కూర్చున్నా సరే ప్రతి శనివారం కూర్చుంటున్నాం పాపసంకీర్తనలకి. చాలా చాలా తక్కువ మంది. అంటే ఏమనుకుంటున్నాం మనల్ని మనం నీతిమంతులుగా ఎంచుకొని మనకు అవసరం లేదనుకుంటున్నామా? ఆ విధంగా అయితే యోహాన్ గారి యొక్క మాటలు మన జీవితంలో నిజమవ్వాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రెండో భాగంలో ఎవరైతే నిజమైన జీవితం జీవిస్తూ నిష్ఠగా జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో అలాంటి వారు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ నింపబడతారని చెప్పేసి యోహాన్ గారు తెలియజేస్తున్నారు. ఎవరైతే పశ్చాత్తాపంతో వచ్చి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవా నేను పాపిని నా మీద దయ చూపని చెప్పారో, లైక్ సుంకరులాగా మంచి జీవితం జీవించి దాన ధర్మాలు చేసిన పరిసేడుగా నీతిమంతుడిగా తిరిగి వెళ్ళింది ఎవరు? పాపాలు చేసి పశ్చాత్తాపడి దేవుని ముందు సాగిలపడి ప్రార్థన చేసిన సుంకరి నీతిమంతుడిగా వెళ్ళాడని చెప్పేసి ప్రభు తెలియజేస్తున్నారు. మనం నీతిమంతులుగా తిరిగి వెళ్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పూజలో పాల్గొన్నప్పుడు, ఆరాధనలో పాల్గొన్నప్పుడు, జపమాల్లో పాల్గొన్నప్పుడు తిరిగి మనం నీతిమంతులుగా తిరిగి వెళ్తున్నామా? ఆ విధంగా వెళ్ళాలంటే మనం ఎలాంటి మనస్తత్వంతో దేవుని యొక్క సన్నిధికి రావాలో ఈనాటి పట్టణాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఏ విధంగా సంతోషం ఆనందం, ఈ మూడో ఆదివారం చెప్పాను కదా, సంతోషం ఆనందంతో కొనియాడాలని చెప్పేసి సంతోషదాయకమైన ఆనందదాయకమైన ఆదివారం అని చెప్పేసి మనం కొనియాడతాం. దాని అర్థం ఏంటంటే ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో ఇప్పటికే పాపసంకీర్తన చేసి లేకపోతే చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వారి యొక్క జీవితం వెల్లివిరుస్తుంది. రేపు 22వ తారీఖున వచ్చే ఆదివారం మనకి పాపసంకీర్తనాలు ఉన్నాయి. బయట నుంచి గురువులు వస్తూ ఉంటారు వినటానికి. అవకాశం తీసుకోండి. ఎందుకంటే ఎవరం కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క వెలుగును పోగొట్టుకున్న వాళ్ళమే. అందరూ కూడా పాపం చేసి దేవుని యొక్క వెలుగును పోగొట్టుకున్న వాళ్ళమే. అలాంటప్పుడు అందరికి కూడా ఈ పశ్చాత్తాపడడం లేదా పాపసంకీర్తన చేయడం, దేవుని యొక్క మన్నింపు పొందడం అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరం. ఆ విధంగా చేసినప్పుడు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటుందో ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆ విధంగా జీవించమని చెప్పేసి, తర్వాత ప్రేమతో జీవించమని చెప్పేసి, స్పందించమని చెప్పేసి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి మనం ఏ విధంగా ఆయత్తపడుతూ ఉన్నాం? ఈ సంతోషం ఆనందం, గొర్రెల కాపర్లు ఉన్న సంతోష ఆనందం మనం పొందగలమా? పొందగలవాలంటే ఎలా ఉండాలో ఈనాటి దివ్య గ్రంథ పట్ల మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రేమతో జీవించండి, ప్రేమతో మీ హృదయాలు నింపబడాలి, ప్రేమను పంచాలి, ప్రేమే శాశ్వతంగా మనం జీవించాలని చెప్పేసి ఈనాటి పట్టణాలు మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా జీవించినప్పుడు ఆ సంతోషం ఆనందం పొందుతామని చెప్పి కూడా మనకు తెలియజేస్తుంది. ఇంగ్లాండ్ దేశాన్ని పాలించిన 4వ హెన్రీ రాజు ఒకసారి ఆయన రాజభట్లను వెంట పెట్టుకుని బయటికి వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు. రాజులకు అలవాటు అది, అప్పుడప్పుడు వేటకు వెళ్ళటం, సరదాగా గడపడం అలవాటు. సో ఈ హెన్రీ రాజు ఆయన రాజభట్లను తీసుకుని మరి ఆ విధంగా బయటికి వెళ్ళాడు. అయితే ఏం జరిగిందంటే మార్గం తప్పిపోయాడు. రాజు ఒక పక్క, తర్వాత రాజభట్లు ఒక పక్క వెళ్ళిపోయారు. తర్వాత ఎంత ఎదిగినా సరే ఈ రాజభట్లు కనిపించలేదు, తనతో వచ్చిన పరివారం లేకపోతే మంత్రివర్గం ఎవరు కనిపించలేదు. బాగా అలిసిపోయి తర్వాత ఎదుకుంటూ తర్వాత ఎవరైనా కనపడతారేమో, బాగా దాహం, మంచినీళ్ళు ఎదుకుంటూ ఆ అడవిలో ఎవరు దొరుకుతారు, ఎవరిస్తారు? చివరికి ఎదుకుంటూ ఎక్కడో ఒక పూరి గుడిసె కనపడితే, అడవిలోనే బయట కొంచెం పూరి గుడిసె కనపడితే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి అక్కడి నుంచి 2 వృద్ధులు ఉన్నారు, చాలా ముసలి వాళ్ళు. బాగా మంచినీళ్ళు అవుతుంది, తర్వాత ఆకలి అవుతుంది. ముందు ఆకలి పక్కన పెట్టేసేసి కనీసం దాహం తీర్చుకోవాలని చెప్పేసి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇస్తారని అడిగారు. అమ్మ కొంచెం నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇస్తారని అడిగారు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ అంద, బాబు నువ్వెవరో మాకు తెలియదు, కానీ రా వచ్చి కూర్చో, ముందు కూర్చో, ఇదిగో ఇక్కడ కొంచెం రేగి పళ్ళు ఉన్నాయి,
ఈరోజు మా ఆహారం ఈ రేగిపళ్ళు మంచినీళ్ళే, వాటిని తాగి మేము ఇక పడుకోవాలని మేము అనుకుంటున్నాం. సో నువ్వు కూడా రా, మాకున్నది ఏదో ఒకటి పెడతామని చెప్పేసి వారిలో ఉన్న కొన్ని రేగిపళ్ళను శుభ్రం కడిగేసి రాజుకి ఇచ్చారు. ముందు ఈ తిను, తర్వాత మంచినీళ్ళు తాగుదు కానీ చెప్పారు. ఆ రేగిపళ్ళు తిన్న తర్వాత మంచినీళ్ళు ఇచ్చారు. సో వారికి నమస్కారం చేసి, అమ్మా మీరు నాకు నిజంగా నా ఆఖరిని తీర్చారు, నా దప్పికని తీర్చారు, మీకు ధన్యవాదాలు అని చెప్పి తెలియజేసి వెళ్ళిపోయాడు. తర్వాత మరుసటి రోజు ఆయన పరివారంతో రాజదుస్తులతో, ఒక్కసారి వీళ్ళంటే అడవికి వెళ్ళినప్పుడు అంటే సామాన్యంగా వెళ్ళిపోతారు. సో మళ్ళీ తిరిగి ఎదుక్కుంటూ ఆ పూరి గుడి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎలా వచ్చాడు? రాజదుస్తులతో, రాజదర్పంతో, భటులు ఎంట పక్కన ఉన్నప్పుడు ఆ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అక్కడికి వచ్చాడు. అది చూడగానే వీరు కొంత ఆశ్చర్యపడ్డారు. గుర్తుపట్టలేదు. ఆయనే నిన్న వచ్చాడు మా దగ్గరికి, రేగిపళ్ళు తిన్నాడు మా దగ్గర, మంచినీళ్ళు తాగాడని చెప్పేసి వాళ్ళు గుర్తుపట్టలేదు. ఆయన గుర్రాన్ని దిగి, అమ్మా నిన్న వచ్చింది నేనే, మీ రాజుని, మిమ్మల్ని పరిపాలించే రాజునే, నిన్న ఇక్కడికి వచ్చాను నేను. ఇదిగో మీరు నిన్న నాకు రేగిపళ్ళతో దాహం తీర్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, ఇదిగో అందుకని నేను రేగిపళ్ళు తీసుకొచ్చాను మీకోసం అని చెప్పేసి ఒక సంచినిచ్చాడు. ఒక సంచిని ఇచ్చేసేసి ఇంకా వెళ్ళిపోయాడు, తాను వెళ్ళిపోయాడు పరివారంతో. వీళ్ళు సంబరాచర్యాలతో ఆ సంచి తీసినప్పుడు ఏమన్నీ అందులో? బంగారు రేగిపళ్ళు ఉన్నాయి, బంగారంతో చేసిన రేగిపళ్ళు ఉన్నాయి. వాళ్ళ యొక్క సంతోషానికి, ఆనందానికి అవధం లేవు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్నార్తుల ఆకలి తీరిస్తే దేవుడు మన అమరత్వాన్ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అన్నార్తుల ఆకలిని తీరిస్తే దేవుడు మనకి అమరత్వాన్ని ఇస్తాడు. దహార్తుల దాహం తీరిస్తే దేవుడు మనకు దివ్యత్వాన్ని అనుగ్రహిస్తాడు. బాధితులకు, పీడితులకు అండగా నిలిస్తే, ఆదరిస్తే మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు దేవుడు. సింపుల్ యాజ్ దట్. పరలోక రాజ్యం పొందటానికి మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే, ఒక నగరాన్ని నిర్మించాలంటే చాలా కష్టపడాలి, చాలా డబ్బు సంపాదించాలి. కానీ పరలోక రాజ్యాన్ని పొందటం అంటే చాలా తేలికని చెప్పేసి మనకి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి ప్రీతికరంగా జీవించండి, పాపాలను విసర్జించండి. ఒకవేళ పాపాలు చేసి, బలహీన పాపాలు చేస్తే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి ఆ క్షమాపణ కోరుకోండి, ఆ క్షమాపణ ప్రభు నుంచి పొందండి. తర్వాత ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకుని పరులకు అండగా నిలవండి. ఇవే కదా యేసుప్రభు చెప్పింది, అదే కదా. యేసుప్రభు అందరిని పిలుస్తాడు, లోకాంతి అని అందరిని పిలుస్తాడు, కడరాత్రి తీర్పు పిలుస్తాడు, అందరూ అంటాడు, రండి, కుడి పక్కన ఉన్నవారు రండి, వచ్చాను. ఏమంటారు? నేను ఆకలి కొంటే ఆకలి తీర్చారు, దాహం కొంటే దాహం తీర్చారు. చిన్న చిన్న పనులే, కానీ పరలోక రాజ్యం వారికి వచ్చే విధంగా చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ఆగమన కాలం దాదాపు మరి మనం 3వ వారంలో ప్రవేశించాం. 2 వారాలు అయిపోయాయి, అంటే దాదాపు సగం కాలం అయిపోయింది ఆగమన కాలంలో. ఎంతవరకు నేను దేవుని యొక్క సన్నిధికి రాగలిగాను? ఎంతవరకు నేను నాలో ఉన్న తప్పులను ఒప్పుకొని, ఆ ఎత్తుపల్లాలు సరిదిద్దుకొని, కొండలు బద్దలు చేసుకొని, సమాంతరం చేసి ఎంతవరకు నేను దేవునికి దగ్గర అయ్యాను, లేకపోతే సంఘానికి దగ్గర అయ్యాను, లేకపోతే కుటుంబానికి దగ్గర అయ్యాను అని ఆత్మ పరిశీలన చేసుకుని, మరి రాబోయే జీవితం ఒకవేళ కనుక అవును అంటే కనుక మీరు ధన్యులు. నాలో ఉన్న చాలా వాటికి నేను సరిదిద్దుకోగలిగాను. యోహాన్ గారు చెప్పిన ఆ కొండల బద్దలు, అయితే బారుకు ప్రాకు చెప్పిన ఇవన్నీ కూడా నేను బద్దలు కొట్టేశాను. ఏంటి ఆ కొండల బద్దలు? మనలో ఉన్న పాపమే ఆటంకపరిచేది. అవి నేను సరి చేసుకున్నాను చాలా వరకు, ఇంకా నేను సరి చేసుకోబోతున్నానని చెప్పేసి కనుక దేవునికి మాటిచ్చి కనుక మీరు యొక్క జీవితాన్ని కొనసాగిస్తే మీరు ధన్యులు. ఆ సంతోషం, ఆనందం ఎక్కడో ఉండదు, మీకు, మీ కుటుంబాలకు, మీ హృదయాలకు, మీ సంఘాలకు కూడా ఉంటుంది. ఆత్మ పరిశీలన చేసుకుని అందుకు కావాల్సిన వరాలతో మనం దీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. విశ్వాసాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడిని ఇతడు పవిత్రాత్మలన గర్భమయ కండి మరిమి నుండి పుట్టెను. పోన్స్ పిలాతునకు కార్మికులోనే పాటుపడి శిలో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంకు దిగి 3వ నాడు చనిపోయిన వారు నుండి లేచెను.
పరలోకంకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కృపక్కడ అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశములను విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉద్ధానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆనందదాయకమైన సంతోషదాయకమైన ఆదివారాన్ని కొనియాడుతూ మన రక్షకుడు క్రీస్తు ప్రభు ఎదురేగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. యోగ్యమైన విధంగా మనల్ని మనం తయారు చేసుకుని ఆయత్తపడి ఆ ప్రభుకి ఎదురేగి ఆ ప్రభు ఇచ్చే సంతోషాన్ని పాల్పంచుకునే విధంగా సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా మనం దీవించమని విశ్వాసాల ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుందాం. సత్య శ్రీ సభ వరకు ప్రార్థన చేద్దాం. తిరుసభను పరిపాలిస్తున్న జగత్ గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్య స్త్రీలను, ఉపదేశాలను దేవుడి దీవించి వారి యొక్క పరిచర్య ద్వారా కథోలిక సంఘాలను ఈ ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. వారు నిజాయితీతో జీవిస్తూ నిజాయితీగా ప్రజలు వారి ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో దేవుడు వారిని స్వస్థపరిచి కుటుంబ సభ్యులతో మరి వారందరూ కూడా కలిసి క్రిస్మస్ వేడుకల్లో జరిగే దివ్య బలిపూజలు పాల్గొనే యోగ్యతను దేవుడు వారికి అనుగ్రహించాలని, వారిని స్వస్థపరచాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ కోసం, మన విచారణలో ఉన్న ప్రతి సంఘం కోసం, ప్రతి కుటుంబం కోసం, ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మన సంఘాన్ని మన విచారణ జీవించి మన యొక్క విచారణ సత్యానికి సాక్షి మంచి కథోలిక విచారణగా, ప్రతి సంఘం సత్యానికి సాక్షించే మంచి కథోలిక సంఘంగా, ప్రతి కుటుంబం సత్యానికి సాక్ష్యం ఇచ్చే మంచి కథోలిక కుటుంబంగా, ప్రతి వ్యక్తి సత్యానికి ప్రతి మంచి వ్యక్తిగా మారాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి నిత్య విశ్రాంతి దయచేయాలని, ముఖ్యంగా మన కుటుంబంలో చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవలంటే మనవాదుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి.
నేనును మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌట ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. నీకు ఎడతగా సమర్పించబడిన గాక. ఈ పరమ రహస్యం నందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యం నీ శక్తి వలన మాలో పరిపూర్ణులను కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనతడు ప్రథమ ఆగమమును దీనర రూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరచెను. పునరాగమునతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా
కరు పావన ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుతూ అతడు మరల వేంచేయుతులని ఎదురు చూస్తూ మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమానుకొనుతున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఇండునటులా దయచూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణగా రూపొందించును గాక. నీవెన్నుకునే పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమును ఏర్పరిచే నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ప్రాంత జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న బిడ్డలందరినీ కనికరంతో నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమనతట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్ళను లోకమున చేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునుగాక. పాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ మోక్షానందమని మా రక్షకుడు క్రీస్తు ఆగమనం. శాంతిని నా శాంతిని మా పాపములను లెక్కింపగా నీ సభ విశ్వాసముని నీ చిత్త ప్రకారం సభకు శాంతి ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సమాధానం తెలుసుకుందాం.
లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కరుణ, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని కరుణ, లోక పాపులను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. రాజాది రాజా రామయ్య నీవు నా ప్రతికృతి రాజాది రాజా రామయ్య నీవు నా ఇంట వేసేయగా నా ప్రతికృతి
పరపతి మధురమా పునీత ఇండియన్స్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, ప్రార్థన మీరు ఆలకించండి. మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచి ఉన్నారు, నా ఎముకలన్నీ ఎంచి ఉన్నారు అని దేవరి వారి గురించి పూర్వకాలమందు దావీదుకు దేనిగా వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరి వారి యొక్క 5 గాయములను మికిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మికిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలనని నా మంచి యేసువా దేవరి వారిని నా ఆత్మైక మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషాహారంగా మేము సేవించిన దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్మ సిద్ధపరచును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంతోషదాయకమైన ఆదివారం రోజు ఇంకొక సంతోషకర వార్త ఏంటంటే మన విచారణ కోసం మనం తయారు చేసుకున్న లిటర్జికల్ క్యాలెండర్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తారు ఎంత చక్కగా మరి అది వచ్చిందో. మీరే చూసి చెప్పండి, నేను చెప్పకూడదు, నేను చేసిన దాన్ని బట్టి నేను చెప్పకూడదు కదా. చూడండి, దాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను ప్రతి ఫ్యామిలీకి, ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు,
గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నేను ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి దాన్ని భావించి కొంచెం నా బిజీ షెడ్యూల్ కూడా నేను అవకాశం ఉన్నప్పుడల్లా కనీసం ఒక 4-5 రోజులు దానికోసం స్పెండ్ చేయడం జరిగింది. సో 12 పేజీలు, 6 షీట్స్, 12 పేజీలు. సో ప్రతి నెల ప్రత్యేకత, ఆ నెలకు సంబంధించిన ప్రత్యేకత ఏంటి, ఆ పిక్చర్ కూడా ఎట్లా ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు మనం రిలీజ్ చేసుకుందాం. రిలీజ్ చేసుకుని తర్వాత ఖచ్చితంగా మీకు ప్రతి కుటుంబానికి ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది. చెప్పాను కదా, ఒక గిఫ్ట్గా, ముఖ్యంగా నా నుంచి ఒక గిఫ్ట్గా అందరికి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఇన్స్టిట్యూషన్కి, ప్రతి కుటుంబానికి ఒక క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాను. మీ ఇంటికి వచ్చినప్పుడు, బాలయస్ని తీసుకొచ్చినప్పుడు, మీ సంస్థలకు వచ్చినప్పుడు నేను ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు మాత్రం రిలీజ్ చేసి కొంతమందిని మాత్రం పిలవటం జరుగుతుంది. వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుంటారు. ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండేది. వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి, మనం ఫోటో తీసుకుందాం ఒకటి అందరం కలిసి. సో ముందు నేను దాన్ని రిలీజ్ చేసి చూపిస్తాను, తర్వాత పిలుస్తాను, అప్పుడు తర్వాత మేము వెళ్తాను. దయచేసి నిలబడండి. ప్రభువు మీతో ఉండను గాక. మీ ఆత్మతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనము.
పరిశుద్ధ పప్పుగా తలంపు నెరవేరినట్లు మన బిషప్ తండ్రిగా తలంపు నెరవేరినట్లు అలాగే మన విచారణ గురువుల తలంపు నెరవేరుట కొరకు పరలోకమందుండడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్యహృదయమా, పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత ఫ్రాన్సిస్ గారా, పునీత అంతోని గారా, సకల పునీతులారా, సకలి కావలి సన్మన్స్కులారా, పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు, పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు
పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున